హై వ్యూస్ క్రైమ్ వీడియోలు దట్ మీన్స్ క్రైమ్ అవేర్నెస్ వీడియోలు ఎంతో విలువైతే తప్ప మెయిన్ ఛానల్కి పెట్టకూడదని డిసైడ్ అయ్యి ఉన్నాను. ఎందుకంటే మనం ఒకళ్ళు ఎదురు పెట్టిన కామెంట్ నాకు ఇప్పటికీ ఆలోచింపు చేస్తూనే ఉన్నాయి. ఈవెన్ నా మైండ్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడో జరిగిన దానిని ఇవ్వటం ద్వారా ఇక్కడ పాడవుతున్నారు కొంతమంది, అండ్ ఇక్కడ డిస్టర్బ్ అయిపోతున్నారు, అయ్యో ఇలా ఉందో సొసైటీలో అని. బట్ కొన్ని ఇవ్వక తప్పటం లేదు. ఎందుకంటే మొన్న చెప్పాను, అమ్మాయి పెళ్ళికి ముందు ఎవరైనా ప్రేమిస్తే వారికి ఇచ్చి పెళ్లి చేయండి, లేదా మీ ఇంట్లో కూర్చోబెట్టుకోండి. మీరేమో పెళ్లి చేసేసి మొగుడే ఉన్నాడులే వాడే చూసుకుంటాడులే అంటే వాడిని చంపేస్తున్నారు. గుంజాదేవి, దాని వయసు 22 సంవత్సరాలు. ప్రియాంశు, అతని వయసు 25 సంవత్సరాలు. ఈ బీహార్లోని ఔరంగాబాద్ ఈ జిల్లా. ఈ గుంజాదేవికి మేనమామ వరుసడు ఒకడున్నాడు, వాడి పేరు జీవన్ సింగ్. వాడి వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు ఉన్నటువంటి మామం వరుస అయినటువంటి వాడితో ఈ పిల్ల రిలేషన్లో ఉంది. నాకు మామే కావాలి అంటూ ఉంది. రేపమ్మ చస్తాడేవాడు, నీ వయసు ఎంత వాడి వయసు ఎంత, వాడితో నీ పెళ్ళేంటి, కాదు కూడదన్నారు. చివరికి మొన్న కానీ సోనం రాజా రఘువంశీ విషయంలో నేను రాజ్ కుష్వాహా గారిని ఇష్టపడ్డానంటే కాదు కూడదని చెప్పేసి రాజా రఘువంశీకి ఇచ్చి పెళ్లి చేశారు. రాజా రఘువంశం బంగారంలా ఉన్నాడు. రాజ్ కుష్వాహా గారు వచ్చేసి ఇంకా వేరే టాప్ ఎందుకు లేకిన పదాలు ఇంకెట్లున్నాయంటే మీకు తెలిసిందే. ఏం చేసింది, ఎంగేజ్మెంట్లో లీడ్ ఇచ్చింది, పెళ్లికి ముందు లీడ్ ఇచ్చింది, పెళ్ళైన తర్వాత అన్నిసార్లు కూడా ఎన్ని లీడ్స్ ఇచ్చిన పాపం తెలుసుకోలేకపోయాడు. పాపం చివరికి చనిపోయాడు, చంపేశారు. మొత్తం దొరికేశారా. ఇప్పుడు కూడా ఈ గుంజాదేవి సేమ్ మన గద్వాల దగ్గర మర్డర్ జరిగింది కదా, సేమ్ అదే బ్యాచ్ టైప్ అన్నట్టు. డైలీ వాళ్ళ మామతో ఫోన్ మాట్లాడుతూ ఉండేది. సరే పెళ్ళైన కొత్త కదా, బంధువులు కదా అని చెప్పేసి అనుకుని ఇంట్లో అంత లైట్ తీసుకున్నారు. ఈలోపు మొగుడు ఎప్పుడప్పుడు బయటకు వెళ్ళడం మొత్తం చూసింది. నేను ఈ ప్రియాంశు వచ్చేసి వేరే ఊరు వెళ్ళాడు, రిటర్న్ వస్తున్న మూమెంట్లో నేను నవీనగర్ దగ్గర దిగుతాను, నన్ను ఇంటికి పట్టరాల్సిన కొన్ని పంపించిన మనిషిని అని చెప్పేసి అన్నాడు. ఇక ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పేసి సేమ్ మొన్న గద్వాల విషయంలో ఎలాగైతే ఆ తేజేశ్వరిని చంపడం కోసం జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఎటు మొత్తం చూసుకొని ఫైనల్లీ 6వ అటెంప్ట్లో చంపినట్టు ఇక్కడ కూడా ఈ ప్రియాంశుని చంపడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు, అవ్వలేదు. ఇక మొన్న రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇంటి తీసుకోవడానికి అన్నట్టుగా ఇద్దరు బయలుదేరి ఎవరైనా చోటు తీసుకెళ్ళి దారుణంగా చంపేశారు. ఎందుకు ఏంటంటే సేమ్ అంతే, వాడు చచ్చిపోతే ఇక మొగుడు లేడు, మామతో ఉండొచ్చు అని చెప్పేసి. మామ అన్నప్పుడు అమ్మా నాన్న కన్నా గొప్పవాడు, మామ అన్నప్పుడు అమ్మ నాన్న కన్నా మేనకోడల్ని అంత గొప్పగా చూసుకోవాల్సిన వాడు. చెప్తున్నాను కదా, ఎక్కడో 10 కోట్లకు ఒకటి ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారు, ఇట్లాంటి చెత్తమండలు ఉంటూ ఉంటాయి. కామా నతురాను నా సిగ్గు నా లజ్జ మదపించతో చంపేసి ప్రియేషన్ చంపేశారు. దాన్ని ఇంకా ఎవరి దగ్గర వాళ్ళదని అంటుకున్నారు. ఈలోపు ఇదేం చేసింది, ప్రియాంశు ఇంటికి రాలా, ఒకరోజు అయిపోయింది, ఇదేం నార్మల్గా ఉంది. ఈ మూమెంట్లో ఇంటి నుంచి వెళ్ళడం ట్రై చేశాను. సేమ్ మన గద్వాల ఇష్యూనే డిట్టో దిగింది అంతే ప్రింట్. గద్వాలలో అంతే కదా, అతను కనపడకుండా పోయాడు, కిడ్నాప్ కేసు అన్నట్టు కనపడకుండా మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. ఈలో ఇంటి నుంచి వెళ్ళడానికి రెడీ అవుతుంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీని మీద డౌట్ ఉందని పట్టుకున్నారు. విచారణ చేస్తే సేమ్ ఫోన్లో డేటా మొత్తం కూడా ఎవరెవరితో ఎట్ట మాట్లాడింది ఏంటి తిరుమలరావుతో మొత్తం బయటపడింది. సేమ్ ఇక్కడ కూడా అదేనండి. అనకూడదు కానీ ఏమంటారు, ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు ఇటువంటి దిక్కుమాల ఆలోచనలన్నీ కూడా ఒకలాగా ఉంటాయి అనుకుంటే ఇటువంటి బ్యాచ్కి. ఏమైంది, ఇంకా ఇంట్లోంచి వెళ్తాను ట్రై చేస్తున్న మూమెంట్లో పట్టుకొని ఏదో తేడాగా ఉందని చెప్పేసి ఈలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళు వచ్చి ఫోన్ తీసుకున్నారు. గంటలు వాళ్ళ మామతో మాట్లాడిన ఫోన్లు, భర్త ఎప్పుడన్నా ఒకసారి. ఈలోపు వాళ్ళ మామను అదుపులోకి తీసుకున్నారు. వాడు ఏకంగా ఈ సుపారీ గ్యాంగ్ డబ్బులు ఇచ్చిన చూసావా, వాళ్ళు దొరికేస్తున్నారు. బాడీ దొరికింది, ఓవరాల్ బ్యాచ్ అంతా దొరికేస్తున్నారు. సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి, దొరికిపోతారు. అలాంటప్పుడు ఎందుకు చంపుతారు? మరలా చెప్తున్నా, లేచిపోతే లేచిపోయి చావండి, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెళ్ళిళ్ళు చేసుకున్నా మాకు ఆగట్లేదు అంటే వెళ్ళండి, వీడిని చంపొద్దు. సేమ్ కలేజా మూవీలో చెప్పిందా, మరలా చెప్తాం, మొన్నదే చెప్పి ఇప్పుడు కూడా చెప్పా. కలేజా మూవీలో ఏదో క్లియర్గా అనుష్క వీడిని ఇష్టపడింది, ఇతను కూడా అనుష్క అంటే ఇష్టమన్నా కానీ మహేష్కి లవ్ పెళ్ళి ఇటువంటి ఏమి ఉండవు. దెన్ వాడిని చంపేసి దాన్ని బట్టరండ్రా అంటాడు. తనిఖీల భార్యనా క్యారెక్టర్ అప్పుడు
దాన్ని తీసుకెళ్తే నన్ను చంపేది ఏంటి, ఆమె తీసుకెళ్ళండి అంటాడు. సేమ్ అదే చెప్తున్నా, మీకు పెళ్ళైనా పెళ్లి కాకుండా నచ్చినోడితో వెళ్ళిపోతాను అన్న ఇది మీకుంటే మీ అయ్యకి చెప్పండి. వాళ్ళు కాదు కూడదంటే ఏంటి వెళ్ళిపోండి, వాళ్ళు ఓకే అంటే నచ్చినోడు పెళ్లి చేసుకోండి. పెళ్లి చేశారు ఇదే బాగుపడింది అనుకున్నప్పుడు మీరు బాగుపడే మీకు అర్థమైపోయింది, చంపడం కూడా రెడీ అయిపోయారు. దెన్ చంపితే వాడు చస్తాడు, మీరు దొరికిపోతారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, చంపొద్దు, ఓ లెటర్ రాసేసి వెళ్ళిపోండి అంతే. ఇక ఎంత మించినట్టు సలహా ఇంకెవడెవడు భూమి మీద. ఎన్నిసార్లు ఎంతమందిని చంపుతారు అండ్ అందరూ దొరుకుతూనే ఉన్నారు. మరలా పాపం అన్యాయం ఒక అమ్మాయిని చంపేస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుని పడేస్తున్నారు, మీరు దొరికేస్తున్నారు. ఇంక ఏంటి, కొంచెం వాడండి.